చిట్ చాట్ విత్ శ్రవంతి. ఈ రోజు మనం ఒక స్పెషల్ పర్సన్ తో చిట్ చాట్ చేయబోతున్నాం. స్పెషల్ పర్సన్ కాదు, నాకు తను చాలా అంటే చాలా ఇష్టం. తనని కలవడానికి నేను ఈగర్ గా వెయిట్ చేశాను. సో ఈ రోజు నాకు మేడం టైం ఇచ్చారు. అండ్ ప్రతి తల్లికి ఒక దేవతగా మారి ఆ తల్లులకి ఆనందాన్ని నింపుతున్న ఒక దేవత అనే చెప్పొచ్చు. అందరూ ముద్దుగా పిలుచుకునే జెస్సీమా. మనం ఈ రోజు జెస్సీ నాయుడు గారితో ఉన్నాము. హ్యాపీగా చిట్ చాట్ చేద్దాం. మనకి ఉన్న డౌట్స్ అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మేడంతో పంచుకోవడానికి అయితే వచ్చాను. ఇంకొన్ని బోలెడి విషయాలు మనం అడిగి తెలుసుకుందాం మేడం ని. సో నైస్ టు మీట్ యు. థ్యాంక్ యూ. సంతోష్ చేస్తా కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ మీటింగ్ యూ శ్రవంతి. థ్యాంక్ యూ. పాజిటివిటీ ఎలా మ్యామ్? గురించి చదివాను, చూశాను. ఎలా మ్యామ్ ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి? అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది కాదు, చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది నాకు. పెంపకం కూడా అలాగనే ఉంది. ఎక్కువ హాస్టల్లో పెరుగుతూ వచ్చాము. అండ్ నాన్నగారు అలా పెంచేవాళ్ళు. సో సపరేట్గా ఏదో నేర్చుకుంది అంటే ఏం లేదు, ముందు నుంచి అలాగే. అసలు ప్లానింగ్ గా ఉన్నప్పుడే మీ దగ్గరికి రావాలా, లేదంటే ప్రెగ్నెన్సీగా కన్ఫర్మ్ అయిన తర్వాత మీ దగ్గరికి రావాలా? జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అందులోనే జాయ్ ఉంది. సో దాని గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతకు ముందు నాతో చెప్పారు, ప్రెగ్నెన్సీలో నేను చాలా సెర్చ్ చేశాను, మీ నంబర్ దొరకలేదు అని. అండ్ మీ పాపని కూడా ఇంతకుముందు వీడియోస్ చూపించారు. చాలా హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా వండర్ఫుల్ బేబీ పుట్టింది మీకు. ఇట్ ఈస్ రియల్లీ ఆసమ్ టు సీ హర్. బాగుంది, పాప కూడా చాలా బాగుంది. యా, మీ ప్రెగ్నెన్సీ అనుభవాలు చెప్పండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కరెక్టే, కానీ ఇంతకుముందు మీరు కొన్ని ప్రెగ్నెన్సీ విషయాలు కొన్ని చెప్పారు నాకు. అవి నిజంగా వీళ్ళందరికీ తెలియాలి. దాని నుంచి మీరు ఎలా బయటపడ్డారు, వీడియోస్ నాకు కూడా కొన్ని చూసారు, మీకు ఎలా హెల్ప్ అయింది అది చెప్పండి ఫస్ట్. నేను వినాలనుకుంటున్నాను. వెయిట్ చేశాను కూడా. నాకు అప్పుడు అంత కాంటాక్ట్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది నాకు తెలీదు. ఏం చేసింది, నాకు అంతకు ముందు మిస్క్యారేజెస్ జరిగాయి. సో ఒక హోప్లెస్ తర్వాత ఇంకా మెడిసిన్స్ అవి కూడా బాగా వాడాను. ఒక హోప్లెస్ ఇంకా కిడ్స్ వద్దు, ఇంకా మెడిసిన్స్ ఆపేద్దామన్న టైంలో ఆపేసాను. ఇంకా ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా మా పాప ప్రెగ్నెన్సీ అనమాట. అప్పుడు అసలు నేను చూసాను, మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ అంత తట్టుకునే శక్తి ఇంకా నాకు లేదు. అప్పుడు అంత హోప్స్ కూడా పెట్టుకోలేదు. లక్కీలీ ఏంటంటే మా ఫ్యామిలీ డాక్టర్, యాక్చువల్గా నాకు సయాటికా పెయిన్ అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము. లేదు ఒకసారి ఏంటో స్కాన్ చేద్దామని చెప్పేసి, నాకు పీరియడ్స్ మిస్ అయిన సెకండ్ డే ఒకసారి స్కాన్ చేద్దామని చెప్పేసి వస్తే లేదు ఇది స్కాన్ లో అలా ఎంత అయ్యామో నాకు ఇంకా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, ఎలా ఏం చెప్తారా ఏంటా అని చెప్పేసి. సో స్కాన్ చేసారు, లేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు కూడా హోప్ లేదు, ఎందుకంటే సెకండ్ డేనే మాకు. ఆ తర్వాత లేదు, మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ స్కాన్ చేద్దామన్నారు. స్కాన్ చేశారు, ఎవ్రీథింగ్ ఓకే. లక్కీలీ ఏంటంటే నేను ప్రీవియస్ ఎన్ని మెడిసిన్స్ వాడానో అసలు ఇంకా చెప్పలేను అనమాట. ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను అసలు మెడిసిన్స్ ఏం వాడలేదు, ఒక్క బలానికి ఐరన్ అట్లా ఇస్తారు ఇంకా అంతే. తర్వాత బాండింగ్ పెంచుకోవాలి బేబీతో. నాకు ఒకటి ఉండేది అనమాట, ఇలా మాట్లాడాలి ఇలా ఉంటుంది అనేది ఒక బొమ్మ ఉండేది నాకు. సో అలాంటప్పుడు నేను మీవి చూసాను యూట్యూబ్ లో. బేసిక్ గా అలా ఎలా కాంటాక్ట్ అవ్వాలో మిమ్మల్ని తెలియదు. యూట్యూబ్ లో చూసి ఓకే నిజంగా బాండింగ్ ఉంటుందా బేబీతో, ఒకసారి ట్రై చేద్దాం మనమే అని చెప్పేసి, నాకు 3rd month రాగానే ఒక పేరు అనుకున్నాను నేను. ఈ జాతకాలు అలా ఏం నమ్మను బేసిక్ గా. మా హస్బెండ్ పేరు, నా పేరు ఎస్ కన్సర్న్ ఒక పేరు అనుకున్నాను. ఆ పేరుతోనే స్వేచ్ఛ అని 3rd month స్టార్టింగ్ నుంచి స్వేచ్ఛ ఇంకా తనతో ప్రతిదీ మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఇది తింటున్నాను, పాటలు పెడుతున్నాను నీకు, ఇలా అనమాట. మనకి స్కాన్ చేస్తారు కదా 5th month 4th month అలా స్కాన్ చేసినప్పుడు కూడా వెళ్ళాను స్కానింగ్ లో. స్వేచ్ఛానికి ఇప్పుడు స్కాన్ చేస్తున్నారు, చూస్తున్నావా, ఇలా ప్రతిదీ అనమాట. తనతో మాట్లాడుతుంటే మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, నిజంగా ఇంత బాండింగ్ ఉంటుందా బేబీతో, ఇంత బాండింగ్ పెంచుకోవచ్చు అనేది నాకు అసలు లిటరల్గా అప్పుడు తెలియదు.
తర్వాత రెస్పాండ్ అవుతున్నప్పుడు ఆహా అని చెప్పేసి ఇంకా కంటిన్యూస్ గా మీ వీడియోస్ అన్ని టక్క అన్ని ఒకే రోజు చూసేసాను. అన్ని ఒకే మనకి ఇంకా అవును, ఒక ఆత్రం exciting, ఏమంటారు? అవును. ఆత్రం అంటారు కదా. అలా అన్ని స్పీడ్ గా అన్ని వీడియోస్ అన్ని చూసి కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని బేబీతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా యాక్టివిటీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో మీరు ఇట్లా ఇచ్చినప్పుడు నేను చెప్పాను, చూసాను. అవును. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. సో ఇంక తర్వాత నుంచి సో నువ్వు పాటలు పెట్టడం, ఏ పాటలు పెడితే తను ఎక్కువ రెస్పాండ్ అవుతుంది, మూమెంట్స్ అన్నమాట, అవి బాగా పెట్టేదాన్ని. సో 9 months వరకు 9 months వరకు లిటరల్ గా తనకి నాకు 5th month వచ్చిన దగ్గర నుంచి తనకి ఒకటే పాట, రామలాలి పాట బాగా రెస్పాండ్ అయ్యేది. ఇప్పటికీ పడుకోబెట్టడానికి అదే పాట బాగా రెస్పాండ్ అయ్యేది. ఎప్పుడన్నా మనకి మూమెంట్స్ లేనప్పుడు వేడి నీళ్లు తాగమంటారా, అవన్నీ ఫాలో అయ్యాలి మొత్తం. నేనేం చేశానంటే, స్వేచ్ఛ నువ్వు ఏం చేస్తున్నావు, పడుకున్నావా, లేసావా, ఒకసారి కదులు, ఏం చేస్తున్నావు, ఒకసారి అమ్మకి టచ్ మూమెంట్స్ వచ్చేదన్నమాట. లిటరల్ గా చాలా హెల్ప్ అయింది. అప్పుడు నేను ఇంకా లేదు మేడం నేను ఇంకా కలవాలి అని చెప్పేసి అప్పటి నుంచి వెయిట్ చేశాను ఈగర్గా. సో ఇప్పటికి టైం వచ్చింది. అప్పుడు నేను క్లాసెస్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు నేను మీతో నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, అబ్బా అప్పుడు నాకు ఉంటే, నేను కొన్ని వీడియోస్ చూసాను, మీరు గర్భరక్షాంబిక దేవత అమ్మవారి పూజ కూడా చేస్తున్నారు, అవన్నీ కూడా నేను మిస్ అయిపోయానే అనేది నాకు చాలా అనిపిస్తుంది అనమాట. మీ ద్వారా ఇప్పుడు చాలా మందికి రీచ్ అవుతుంది, రీచ్ అవ్వాలి కూడా మ్యామ్. ఎందుకంటే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ జెస్సీ మ్యామ్ కాంటాక్ట్ ఇది అని నాకు ఎక్కడ కనిపించలేదు. కనిపించుంటే అసలు నేను అప్పుడు జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో నేను కూడా ఒక భాగం అయ్యేదాన్ని. ఇప్పుడు పేరెంటింగ్ లో భాగం అవ్వచ్చు. అవును, పేరెంటింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు పేరెంటింగ్ లో నేను యాజ్ ఎ పార్ట్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు నా ద్వారా, నా షో ద్వారా జెస్సీ మ్యామ్ ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది ఒక 10 మందికి తెలియాలి. అండ్ మా చుట్టుపక్కల కూడా జెస్సీ మేడం దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అంటే చాలా మంది అసలు మేడం కి నా గురించి అడగా అంటే ప్లానింగ్ లో ఉన్నారనమాట. సో ఇప్పుడు నువ్వు రావచ్చా, ప్లానింగ్ లో కన్ఫర్మ్ అయిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాలనేది చాలా మంది అడిగారు అనమాట. సో దీని నా షో ద్వారా మేడం ఎలా కలవచ్చు అనేది చాలా మందికి తెలియాలి. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి రావాలి, ప్లానింగ్ నుండి. ఎందుకనంటే ఇప్పుడు మనము ఒక పొలంలో పంట వేసేటప్పుడు కూడా పొలంని దున్నుతాము, దాన్ని సాగు చేస్తాము, ఆ తర్వాతనే అన్ని పంట వేస్తాము. సో అలాగే పిల్లల్ని కనే ముందు కొంచెం ప్లానింగ్ అనేది చాలా అవసరం. యాక్సిడెంటల్గా పిల్లల్ని కనడం కన్నా కూడా మనము పిల్లల్ని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి అనే ప్రాసెస్ 9 క్లాసులు ఉంటాయి. ఆ 9 క్లాసెస్ మొత్తం వారానికి ఒక రోజు ఉంటుంది. ఆ 9 క్లాసెస్కి మొత్తం ఒక్కొక్క వారం వాళ్ళకి ఒక్కొక్క పని ఇస్తాం అనమాట. మీరు అంటే పని కాదు, ఒక సాధన, ఇదే ఫాలో అవ్వాలి అని. గ్రూప్ అందరూ కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది 3rd క్లాస్లోనే కన్సీవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. పేరెంటింగ్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో జాయిన్ అవుతారు, ప్రెగ్నెన్సీ గ్రూప్లో. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏంటంటే వాళ్ళకున్న నెగిటివ్ థాట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి మీకు ఒక విషయం చెప్పాలి, చాలామంది చదువుకున్న వాళ్ళలోనే మాల్ న్యూట్రిషన్ ఉంది. అంటే సరిగా ఫుడ్ తినరు. ఏమైనా తింటే కనుక అయిపోతాము, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది, మనకి కష్టమైపోతుంది. అలా బాగా తినాలా కానీ వాకింగ్ చేసుకోవాలి, బాగా తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అంతవరకే ఉండాలి. కానీ అసలు ఏమి తినకుండా సన్నగా అవ్వాలంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం. పోనీ అలా ఉంటే కనుక ఒక గైడ్ అంటూ ఒకరు ఉండాలి, డైటీషియన్ ఫాలో అవుతూ. లేకపోతే చాలా మంది ఇళ్ళలో అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు, వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు. సో అందుకని బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం క్లాసెస్లో. 3 parts ఉంటాయి మ్యామ్. బిఫోర్ ప్రెగ్నెన్సీ, బీజ సంస్కారం అనేది బిఫోర్ ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అయినాక ప్రెగ్నెన్సీ, జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాసెస్, అండ్ డెలివరీ అయిపోయాక. ఆ ప్రెగ్నెన్సీ బాగానే ఉంటుంది కానీ డెలివరీ అయిపోయాక ఫీడింగ్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ టైంలో అసలు ఫీడింగ్ ఎలా అనేది అవగాహన కోసం ప్రెగ్నెన్సీలో 1-2 క్లాసెస్ తీసుకుంటాము. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి కొంచెం గైడెన్స్ అవసరం అవుతుంది. అందుకని మళ్ళీ ప్రెగ్నెన్సీ క్లాస్, పేరెంటింగ్ క్లాస్ అని మళ్ళీ స్టార్ట్ చేసాము. సో వీళ్ళందరూ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ కూడా 9 క్లాసెస్ ఉంటాయి. సో 9 క్లాసెస్లో వాళ్ళు ఉండొచ్చు. ఆ 2.5 months 3 monthsలో
వాళ్ళతో పాటు అప్పుడే కొత్తగా డెలివరీ మదర్స్ ఉంటారు, బోల్డెన్ విషయాలు నేర్చుకోవచ్చు. ఊరికే ఉగ్గు పట్టడం ఒకటే కాదు, పాలు పట్టడం ఒకటే కాదు, ఆ పాలతో పాటు ఆ సంస్కారాలను కూడా ఎలా ఇవ్వాలి. ఆ టైంలో తలలోకి పోస్ట్ పార్టమ్ బ్లూస్ చాలా వస్తాయి, అంటే డెలివరీ అయ్యాక ఒక రకమైన డిప్రెషన్ లాగా స్టార్ట్ అవుతుంది. అవన్నీ స్టార్ట్ అవ్వకుండా దాన్ని ఎలాగా ఆ ఎనర్జీని ఎట్లాగా ఛానలైజ్ చేసుకోవాలి అనడానికి తప్పకుండా గైడెన్స్ ఉండాలి. అందుకోసమని ఈ 3 క్లాసెస్ ఉంటాయి. ఇంకొక గ్రూప్ ఉంటుంది, అది ఫ్రీ గ్రూప్ అనమాట. అదేంటంటే గర్భరక్షాంబిక గ్రూప్ అని అదొకటి చేశాము. ఎవరికైతే పిల్లలు లేరు, కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడదు, మిస్కరేజెస్ అవుతుంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ ప్రెగ్నెన్సీ అంతా కూడా భయం, చాలా భయం అనమాట. ఏమవుతుందో ఏమో, ఈ నెల బాగుంటుందో బాగుంటుందో, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికంటే ఒక దేవత ఉంది ఆల్రెడీ, గర్భరక్షాంబిక అని అమ్మవారు తిరుకరుగూరని తంజావూరు దగ్గర 20 కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ ఉంది, గర్భరక్షాంబిక అమ్మ టెంపుల్. ఆ టెంపుల్లో అమ్మవారు 7 అడుగులు ఉంటారు. సో అక్కడికి నేను ఇయర్లీ వన్స్ వెళ్ళొస్తూ ఉంటాను. పిల్లలు లేని వాళ్ళకి ఆ వెబ్సైట్ కూడా ఉంది, వాళ్ళు అక్కడ నుంచి పిల్లలు లేని వాళ్ళకి నెయ్యి పంపిస్తారు. ఆ నెయ్యి 45 days యూజ్ చేయాలి. తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళకేమో ఆయిల్ పంపిస్తారు, డెలివరీ టైంలో అది యూజ్ చేయాలి, అప్లై చేసుకోవాలి, నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుంది. సో ఇన్ని గైడ్ చేస్తాం. ఆ గ్రూప్ మాత్రం ఫ్రీ గ్రూప్. ప్రతి శుక్రవారము జూమ్ లైవ్లో వచ్చి మేము సాయంత్రం 6:30 or 7 o'clock, 6:30 అట్లా వస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు, వేరే కంట్రీ వాళ్ళకి మనకి టైమింగ్స్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ టైం లింక్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తాను, నా వాట్సాప్ స్టేటస్లో పెడతాను. సో దాన్ని ఫాలో అయ్యి అందరూ చాలామంది ఉన్నారు గ్రూప్లో, జాయిన్ అవుతూ ఉంటారు. ప్రతిసారి చెప్తుంటారు, నేను ఇది చేశాను, గర్భరక్షాంబిక అమ్మని నమ్మాను, నాకు డెలివరీ ఈజీ అయిపోయింది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎంతో కాలంగా పిల్లలు లేరు. అట్లా ప్రతి దానికి ఒక దేవత ఉంటుంది, వాళ్ళని సెర్చ్ చేయాలి మనం. కొంతమంది ఏంటంటే నేను ఆల్రెడీ లలిత సహస్రనామ చేస్తున్నాను, లలిత పారాయణం, లేకపోతే ఇంకేదో చేస్తున్నాను, మళ్ళీ ఈ కొత్త అమ్మవారిని ఎందుకు నేను పూజించాలి అని అంటుంటారు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా గైనకాలజీ సపరేట్గా ఉంటుంది, అవునా, ఆర్థో డాక్టర్స్ వేరే ఉంటారు, అట్లా ఐ స్పెషలిస్ట్ వేరే ఉంటారు, ఈఎన్టీ ఇలాంటివన్నీ డిఫరెంట్ ఉంటాయి. అలాగే దేవతలు కూడా అంటే ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించి అండ్ ఈ పొట్టకి సంబంధించిన ఏదైనా యూట్రస్ ప్రాబ్లం, అండ్ చాలా మందికి పెళ్ళిళ్ళు కాకుండా చాలా ఇయర్స్ నుంచి ఏమీ ఉండదు దోషాలు అవన్నీ, కానీ పెళ్ళిళ్ళు కావు, అలాంటి వాళ్ళకి కూడా ఈ అమ్మని అని చెప్తారనమాట. సో అందుకని ఈ గ్రూప్ వేరే ఉంటుంది, ఆ గ్రూప్లో ఫ్రీగానే ఉంటుంది. ప్రతిసారి పారాయణ చేస్తాం, రోజు పూజ చేసినప్పుడు అవన్నీ షేర్ చేస్తుంటాం, కొన్ని విషయాలు నేనే వీడియో మాట్లాడుతూ ఆడియో మాట్లాడి కొన్ని పంపిస్తూ ఉంటాను ప్రతిరోజు, అలా కూడా హెల్ప్ చేస్తుంటాను. ఇంకొకటి ఏంటంటే జెసిమా ఫౌండేషన్ అని ఒకటి చేశాను. అది యాక్చువల్గా ఫౌండేషన్ చేయాలనేది నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఓన్లీ పూర్ ప్రెగ్నెంట్ మనం, నెయిలీ ప్రెగ్నెంట్ మనం ఉన్నారు, స్లమ్లో వెళ్తే అక్కడ కనిపిస్తుంటాయి, అక్కడ వాళ్ళకి ఏం కావాలి అని మా స్టూడెంట్స్ దగ్గర నుంచి మీరు 5 బాదం తింటున్నారు కదా, 2 ఇవ్వండి వాళ్ళకి అని అలా ఇప్పిస్తూ హెల్ప్ చేసేవాళ్ళు. అయితే ఒకసారి ఒక డాక్టర్ అన్నారనమాట, అలా కాదు ఫౌండేషన్ ఒకటి పెట్టి దాంతో చేస్తే బాగుంటుంది, ఫండ్స్ ఏమైనా వచ్చినా మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది అని అంటే కరెక్టే అనిపించింది అప్పుడు. అందుకని ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. దాని ద్వారా ప్రెగ్నెంట్ ఉన్న నీడీ ప్రెగ్నెంట్ మన ఎక్కడ ఉన్నారంటే వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు అన్నీ మనకు ఆన్లైన్లోనే దొరుకుతుంది. సో ఎక్కడైనా ఏదైనా ప్రెగ్నెంట్ అమ్మ నాకు ఇలా తిండి లేదు, కొంచెం బట్టలు కూడా సరిగా లేవు అన్నప్పుడు ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి. మాకు వేరే కంట్రీస్ నుంచి చాలామంది ఉన్నారు ఎన్ఆర్ఐస్, వాళ్ళందరూ అడుగుతుంటారు ఎవరికి నేను హెల్ప్ చేయాలనుకున్నాను చెప్తారు, మీకు తెలుస్తుంది కదమ్మా అంటే. ఎక్కడ చూసినా పూర్ వాళ్ళకి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేకపోతే అనాథ శరణాలయాలు ఉన్నాయి, బట్ ప్రెగ్నెంట్ మనం కూడా చాలామంది ఉన్నారు, అవసరాలు ఉన్నవాళ్ళు. గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, కానీ మీకు ఒక తెలియని విషయం ఏంటంటే నేను ఒకసారి 1-2-3 సార్లు అంటే కొన్ని అంగన్వాడీ సెంటర్స్ కూడా వెళ్ళాను. అక్కడ ఆ తర్వాత కంప్లైంట్ వెళ్ళింది, నేను వెళ్ళగానే వేరే వాళ్ళు కంప్లైంట్ చేయడం కానీ అట్లా జరిగింది. కానీ
ప్రెగ్నెంట్ మనకి ఏవైతే ఫుడ్ ఇవ్వాలో అదంతా వీళ్ళు ఏం చేస్తారు, బాలామృతం కానీ పసిపిల్లలకి ఇవ్వాలి, ఇదంతా ఎగ్స్ ట్రైల్ వస్తుంది కదా, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బంధువులందరికీ ఇచ్చేస్తారు. ఒకసారి నేను వెళ్ళినప్పుడు నాకు 2-3 ప్యాకెట్స్ ఇచ్చి తినండి మేడం చాలా బాగుంటుంది అని అన్నారు. అదే మనం తింటే బలమే, కానీ మనం కాదు తినాల్సింది, పసిపిల్లలకి వెళ్ళాలి లేదా ప్రెగ్నెంట్ వాళ్ళకి అది చేరాలి. అలా చేరకుండా వీళ్ళ బంధువులు వీళ్ళకి వాళ్ళకి అసలు ఏం అవసరం ఉంటుంది. కొంతమంది బంధువుల్లో కూడా కొంతమంది అంటే పేదవాళ్ళు అంటాం కదా, వాళ్ళు కూడా అసలు శుభ్రంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు. అసలు మాకు వద్దు, మా కష్టం ఏమొచ్చిందో ఆ డబ్బులే చాలు, మాకు ఈ అధర్మంగా బతికేది వద్దు, మాకు లేకపోతే కంది తాగుతాం కానీ తృప్తి ఉంటుంది. దొంగతనం చేసి తినడంలో అసంతృప్తి, ఇంకా అది బతికినా వేస్ట్ అన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా కలిసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకని అనిపించింది అనమాట, సరే మీకు అవసరం ఉండదు. ఒక 8 నెలలు ప్రెగ్నెంట్ మన ఒక అమ్మాయి, వీళ్ళందరూ ఏం సాయంత్రం పండగ వాళ్ళందరికీ ఎట్లా అంటే హ్యాపీ లైఫ్ అంటే మందు తాగడం, స్మోక్ చేయడం, ఇంటికి వెళ్ళి సాయంత్రం భార్యను కొట్టడం, లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎర్ర రంగు కన్నా చూపిస్తే దున్నపోతు రెచ్చిపోతుంది, అలాగా వాళ్ళ బంధువులు ఏం రా నీకు పౌరుషం లేదా అనగానే ఈ పౌరుషం చూపించడం, అవన్నీ అసలు చాలా చీప్ మెంటాలిటీ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, తాగడం, భార్యని కడుపుతూ ఉంది నిండు గర్భిణిని కూడా చూడకుండా, ఒక అమ్మాయి 8 నెలలు అమ్మాయిని వెళ్ళి అతను కాలుతో కొట్టగానే నడుము పైన అలా పడిపోయి బిడ్డ బయటకు వచ్చేసేసింది. హౌ హారబుల్ ఇట్ ఈస్. అసలు ఇలాంటివి నిజంగా నాకు ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని నిజంగా అసహ్యం కూడా వేస్తుంది. ఎందుకంటే మానవ జన్మ ఎత్తారు కానీ అసలు ఏ సందర్భంలో కనిందో అమ్మ అన్నట్టుగా అనిపిస్తుంది. పాపం ఆ అమ్మ మంచిగానే కనిండొచ్చు, ఈ పుట్టుక అలా ఉండిండొచ్చు కదా. అందుకని జాయ్ ప్రెగ్నెన్సీ క్లాస్లో ప్రెగ్నెంట్ మనకి ఏం చెప్తామనంటే, అరే గర్భవతిగా ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకండి, ఓకే ఫుడ్ బాగా తీసుకోండి, మీ దగ్గర ఏ ఫుడ్ ఉందో అదే తీసుకోండి. పల్లి ఉండలు కొనలేమో మనము, ఇంట్లో చేసుకోవచ్చు కదా. మా దగ్గర అన్ని డబ్బులు లేవు అంటే అరటిపండు దొరకవా, ఆరెంజెస్ దొరకవా, ఏముంటుంది మంచిగా తినాలి, కొంచెం పాలు దొరకవా తాగడానికి. వాళ్ళ దగ్గర ఏమో అనావృష్టి, వీళ్ళ దగ్గర ఏమో అన్నం ఉన్న కదా అతివృష్టి, అన్ని టేబుల్ మీద ఉంటాయి కానీ తినడానికి కష్టం అనమాట వాళ్ళకి. ఏంటి అంటే ఏదేదో తవ్వుకుంటారు, ఆ రోజు మా అత్తగారు ఇలా అన్నారు, మా ఆడపడుచు ఇలా అనేది, లేకపోతే మా ఆయన పెళ్ళైన కొత్తలో ఏమన్నారు తెలుసా, ఇప్పుడు వీళ్ళ సిస్టర్ కానీ ఎవరైనా ఉండి ఏంటి నువ్వు అంత సరదాగా ఉంటున్నావు వాళ్ళతో, నేను అసలు వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా అని ఒక మాట అంటే, అవన్నీ వదిలేసి అనకుండా అవును అని చెప్పేసి ఆమె ఇస్తున్నమ్మ వాయనం మేము పుచ్చుకున్నమ్మ వాయనం ఉందనుకోండి, అలాంటి జీవితాలు మాత్రం దౌర్భాగ్యంగానే ఉంటాయి. ఎందుకంటే ఆమె గుర్తుపెట్టుకోవాలి, గర్భంలో ఒక శిశువు పెరుగుతున్నారు అని వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. కాబట్టి తల్లి ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నా, ఇలాంటి విషయాలు ఒకవేళ నెగిటివ్గా డిస్కస్ చేసుకుంటున్నా అంటే పక్కింటి వాళ్ళు వస్తారు, లేకపోతే నైబర్స్ కానీ అందరితో బాగుండాలి. కానీ కొంతమంది నైబర్స్తో బాగుండకూడదండి. ఎందుకనంటే వాళ్ళు వచ్చి తింటూనే ఉంటారు, మనల్ని తింటూనే ఉంటారు. వాళ్ళు కొంతమంది చెప్తుంటారు నేను ప్యూర్ వెజిటేరియన్ మ్యామ్, అసలు నాన్ వెజ్ వాసన పడదని, కానీ అవతల వాళ్ళ మైండ్ని చాలా తినేస్తుంటారు, బ్రెయిన్ తింటూ ఉంటారు. అలాంటిది వద్దు అని అంటారు. సో ప్రెగ్నెంట్ మనకి, అందుకనే చాలా చోట్ల నేను చెప్పినప్పుడు మీ ఇంటి ముందు మామూలుగా కుక్క ఉంది జాగ్రత్త అని ఇంటి ముందు బోర్డు పెడితే బయట నుంచి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తారు, భయపడతారు, అమ్మ కుక్క ఉందంట ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి, గమనంతో వెళ్ళాలి అని. అలాగే ఇంటి ముందు బోర్డు పెట్టండి, మా ఇంట్లో గర్భవతి ఉంది జాగ్రత్త. కార్లో వెళ్ళేటప్పుడు బేబీ ఆన్ బోర్డు పెడతాము, ప్రెగ్నెంట్ ఆన్ బోర్డు అని ఇప్పుడు కొత్తగా కూడా వస్తుంది పెడుతున్నాము. అలాగే ప్రెగ్నెంట్ ఉంది, కొత్తగా డెలివరీ అయిన మదర్ ఉంది అనేది తెలుసుకోవాలి. వచ్చేసి మా మా చుట్టాలకు అలాగే మా చుట్టాలకి ఇలాగ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ అనొచ్చు, పాజిటివ్ అనొచ్చు. కొంతమంది పాజిటివ్ ఓకే కానీ బట్ నెగిటివ్ అనేది మాట్లాడితే యువతల వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ ఒక సిమ్ కార్డ్ వేసుకుని ఉంటారు, నేను చాలా సెన్సిటివ్ అండి, నేను ఏమీ తీసుకోలేను మనసులోకి, నేను చిన్నప్పటి నుండి ఇంతే అని. అవన్నీ సిమ్ కార్డ్స్, రాంగ్ సిమ్ కార్డ్స్, అవన్నీ తీసేయాలి. ఇంకొంతమంది ప్రెగ్నెంట్ మనం ఉంటారు శ్రవంతి. ఎలా అంటే ఒక అమ్మాయి కాల్ చేసింది అమెరికా నుంచి, నాకు మా హస్బెండ్, నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది, నాకు హస్బెండ్తో ఉండాలని లేదు, ఎక్కడికైనా దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటే, ఎందుకమ్మా అలాగా, హ్యాపీ న్యూస్ కదా నీకంటే,
మా అమ్మ వాళ్ళు నన్ను గారాబం చేశారు, ఈయన కూడా నన్ను గారాబం చేస్తున్నాడు. నాకు జీవితం అంటే ఏంటో అర్థం కావడం లేదు. ఒక రకమైన విరక్తి వస్తుంది నా జీవితం పైన. ఒక్కొక్కసారి కదా, ఆల్వేస్. నాకు చాలా అంటే నన్ను కోప్పడడం లేదు, ఈయన కూడా నన్ను పువ్వుల్లో పెట్టుకునే చూసుకుంటున్నారు. నాకు అసలు ఇంకా అంటే లైఫ్ బోర్ కొడుతుంది, నాకు బతకాలని కూడా అనిపించడం లేదు. నాకు వెంటనే ఆ రోజే అనిపించింది ఒక వీడియో చూసి పెట్టాలి అని. పిల్లల్ని గారాబం చేయొచ్చు, కానీ అతి గారాబం కాదు. తప్పు చేస్తే వాళ్ళకి క్రమశిక్షణ తప్పకూడదు. ఏ టైంలో వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళు చేయలేదనుకోండి, ఒకటి వేసి చెప్పండి. వాళ్ళకేమీ తెలియదు, ఊరికే టైం పాస్ అన్నట్టుగా. మనం పెద్దవాళ్ళ పనులు ఉంటాయి, వీళ్ళు కూడా అలా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చేసే వరకు చెప్తూనే ఉండాలి. అందుకని ప్రెగ్నెంట్ మనం కూడా అంతే. ప్రెగ్నెంట్గా ఉంది అంటే తల్లిదండ్రులు ఊరికే ప్రెగ్నెన్సీ ముందు నుంచి కూడా గారాబం చేసి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టలేదంటే మీరు చేసే గారాబం వల్ల పిల్లలకి భవిష్యత్తు బంగారంగా ఉండదు. వాళ్ళని తప్పు చేస్తే తిట్టాలి. ఏంటి మా పాపను ఎందుకు అలా అంటున్నారు, ఈ అమ్మాయిని నేను అలా పెంచలేదు అనుకోండి అంటే కొట్టి చెప్పమంటలా. తప్పు చేస్తే తెలియచేయండి, కోప్పడండి. తప్పు చేసినప్పుడు కూడా వెనకేసుకొని అంటే ఆ తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పే అదైపోద్ది. చేతులారా మీ పిల్లల జీవితాన్ని మీరే నాశనం చేసినట్టు అవుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళాక అత్తగారింటికి, అత్తగారు ఒక మాట అన్నా, హస్బెండ్ ఒక మాట అన్నా, మా అమ్మ నాన్న నన్ను అసలు అనలేదు, నువ్వెవరు నన్ను అనడానికి, అక్కడి నుంచి మొదలవుతాయి. నిజానికి అది కరెక్ట్ కాదు. అందుకని తల్లిదండ్రి నవరసాల్ని పండించాలి. కోపం వచ్చినప్పుడు కోపంగా గట్టిగా మాట్లాడి చెప్పండి, కానీ మంచివి చేసినప్పుడు కూడా వెంటనే షిఫ్ట్ అవ్వండి. షిఫ్ట్ అయిపోయి ఆ మూడ్ నుంచి షిఫ్ట్ అయిపోయి మంచిగా మాట్లాడడం కూడా ఉండాలి. సో షిఫ్ట్ అవ్వేదాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే కొంతమంది ఎలా అంటే అప్పుడుదా కోపం ఉన్నా మళ్ళీ మామూలుగా ఉండి బాగా ప్రేమతో మాట్లాడినప్పుడు కొంతమంది రాంగ్ పీపుల్ ఉంటారు చుట్టూ. ఉన్నట్టయితే కనుక వాళ్ళు రాంగ్ మెసేజ్ ఇస్తారు, నీలాగా నాకు నటించడం రాదమ్మా అని. నటించాలి. సినిమా స్క్రీన్స్ మీద నటిస్తేనే వాళ్ళకి గుళ్ళు కట్టేస్తున్నాము, పాలతో అభిషేకాలు చేస్తున్నాము. నిజం లైఫ్లో వాళ్ళు హీరో ఉన్నారో లేదో తెలియదు, కానీ బట్ అన్నీ చేస్తున్నప్పుడు మన లైఫ్లో మనము ఆ కోపం వచ్చినప్పుడు కోపాన్ని నటించాలి, కానీ దాన్ని మోసుకొని రావద్దు, దులుపుకొని పక్కకు రావాలి. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. అందుకని తల్లిగా నీకు ఒక బిడ్డ పుడితే నువ్వు తల్లివి, అవునా? నీ బిడ్డకి నువ్వు తల్లివి, నీ తల్లికి నువ్వు బిడ్డవి కదా. నీ భార్యకి, నీ భర్తకి నువ్వు భార్యవి, నీ తల్లిదండ్రులకి కూడా నువ్వు బిడ్డవి. నువ్వు ఒక ఆఫీస్ పెట్టినట్టయితే నీ దగ్గర పనిచేసే వాళ్ళకి నువ్వు బాస్, నువ్వు ఇంకొకరి కింద పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎంప్లాయీ. ఇలా చాలా ఉన్నాయి నీకు. అన్ని క్యారెక్టర్స్ దగ్గర అన్ని క్యారెక్టర్స్ అంతా పండించాలి అంటే నవరసాలు అవసరమే, కానీ ఏ క్యారెక్టర్లో ఇరుక్కొని పోవద్దు. ప్రతి క్యారెక్టర్ని కంప్లీట్ చేసి దింపుకొని పక్కకు రావాలి. దేన్ని అంటించుకోవద్దు, దేన్ని. కొంతమంది అంటారు లైక్ నేను పాప పుట్టాక డెలివరీ అయ్యాక వాయిస్ అంటే ఆ డెలివరీ అయ్యి ఇంకా 10 days కూడా అవ్వలేదు, ఈరోజు ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నా. అవతలి వాళ్ళకి ఏదో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉందంటే ఫోన్లో మాట్లాడుతుంటే, ఏం మేడం మీ వాయిస్ ఏంటి అలా మారిపోయింది, అసలు మీరు అలా మాట్లాడవచ్చా, గట్టిగా మాట్లాడాలి. కొన్ని సందర్భాలు ఉంటాయి, డెలివరీ అయిన వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడి ఫోన్లో గట్టిగా మాట్లాడి సెల్ఫీస్ దిగి ఎక్స్పోజ్ చేయకండి అంటాం. ఎందుకు అని అంటే పిల్లలకు కూడా ఫోటోలు తీయొద్దు, ఒకవేళ ఫోటో తీసినా ఫ్లాష్ ఉండకూడదు. అందరికీ ఇంట్లో ఇంకెవరైనా రాగానే రూమ్లో నుంచి అందరికీ తీసుకొచ్చి చూపించడం పెద్దవాళ్ళే చాలా కరెక్ట్. ఇప్పుడు చూడండి కరోనా వచ్చిందా, కరోనా రాగానే మళ్ళీ కుండలు తీశారు బయటికి వంట చేయడానికి, అవునా? ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాళ్ళు కడిగి ఇలా ప్రతి ఒక్కటి ఇవన్నీ ముందు నుంచి ఉన్నవేగా, అన్నీ ఉన్నాయి, మళ్ళీ మొదటికి రాలే. అలాగే కొంతమంది అయితే ఎందుకు చెవులో కాటన్ ఎందుకు పెట్టుకోవాలి, స్కార్ఫ్ ఎందుకు కట్టుకోవాలి, అది కట్టుకుంటే బాగలేదు చూడడానికి, అవన్నీ తీసేయండి. ఇక్కడ తల్లి కూడా డెలివరీ అయ్యాక ఇక్కడ చాలా సున్నితంగా ఉంటుంది, సహస్రారం అంటుంది, కుండలిని సహస్రారం. సో ఆ కుండలిని ఎనర్జీ ఎప్పుడు ఇక్కడ. అందుకనే చెప్తాము ఒక చుక్క ఆముదమైనా ఇక్కడ పెట్టుకోండి అంటాము. ఇది చల్లగా ఉండాలా,
పిల్లలకు కూడా అలాగే ఇక్కడ ఆ. చెప్తూ ఉంటారు. ఎవరి తల చూడండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎప్పుడు తల డ్రైగా ఉండిపోద్ది, ఇక్కడ తడి ఉండదు. అందుకనే ఎవరిని ఏం మాట్లాడించినా రెచ్చిపోయి మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ నోట్ల నుంచి బూతులు రాకపోతే ఇంకా అది ఇంకా వాళ్ళు జీవితమే కాదన్నట్టు ఉంటారు. ఎప్పుడు రేసింగ్లోనే ఉంటారు. ఎందుకంటే సినిమా స్క్రీన్ మీద చూడట్లేదా, ఆ హీరో బూతులు మాట్లాడారు, నేను కూడా నేను కూడా అన్నాను. మాట్లాడేస్తాను. బిగ్ బాస్లో వాళ్ళు ఏదో అన్నా నేను కూడా అన్నాను. ఇలా చేస్తుంటారు. ఏది అవసరమో అవి తీసుకోవాలి. నీకు అవసరమైతే అవి వాడుకో, లేకపోతే అవసరం లేదు. నువ్వు నిన్ను అంటే నీకు నువ్వుగా ఉండడం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో హస్బెండ్ని కూడా ఎలా చేస్తున్నారు? డెలివరీ టైంలో హస్బెండ్ పక్కన ఉండటం అవసరం, ఎంతవరకు అవసరం అంటారు? ఒక రకంగా అవసరమే అది. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో సడన్గా తను అంటే తనకి తెలిసిన డాక్టరే అయినా కూడా బట్ స్టిల్ రూమ్లోకి వెళ్ళగానే తనకు భయం వేస్తుంది. నేను ఒక్కదాన్ని ఉండిపోయాను అని. హస్బెండ్ కూడా ఉండాలి పక్కన, కానీ బిడ్డ బయటకు వచ్చే టైంలో కొంచెం దూరంగా ఉన్నమాట హస్బెండ్ని. ఎందుకంటే ఆ నొప్పులు వచ్చే వరకు భర్త దగ్గరుండి ఏం పర్వాలేదు నేను ఉన్నాను అని మాట్లాడి తనకి ఎలా పొజిషన్లో కూర్చోవాలనుకుంటే ఆ పొజిషన్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. బట్ బయటకు వచ్చేటప్పుడు ఆ బ్లడ్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి వైరాగ్యం అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అది చూడగానే అట్లా కొంతమంది నర్వస్ అయిపోతారు, అమ్మో నేను అసలు అట్లా అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఆ టైంలో వద్దులే అంటాం. మానసికంగా ఒకవేళ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటే కనుక ఉండొచ్చు, ఏం పర్లేదు. అందుకే మీకు చెప్పే క్లాసెస్ అన్నిట్లో హస్బెండ్ కూడా పక్కన ఉండమని చెప్తాము. ఎందుకంటే ఇంకొంతమంది ఉంటారు, ఎలా ఉంటారంటే అది నీ పని, 9 గంటలు మోయడము, మాకు సంబంధం లేదు అంటారు. అలాంటి వాళ్ళకి నేను దగ్గర కూర్చోబెట్టి మరీ పాఠాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే బిడ్డ అంటే ఇద్దరు, తల్లి ఒక్కరిదే కాదు. అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ తల్లి బేబీతో బాండ్ పెంచుకోవాలంటే అసలు ఏ విధమైనటువంటి బాండింగ్ పెంచుకోవచ్చు? కడుపులో ఉన్న బిడ్డతో బాండింగ్ ఎలా పెంచుకోవచ్చు? నిజానికి ప్రత్యేకంగా బాండింగ్ అంటూ ఏమి ఉండదు శ్రవంతి. ఎందుకంటే మన శరీరంలో భాగమేగా, కొత్తగా వచ్చింది ఏం లేదు. ఆ శరీరంలో భాగమే రూపాంతరం చెందుకుంటూ నెల నెల పెరుగుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఏది భారంగా కూడా అనిపించదు. ఇక్కడ భారం ఉన్నప్పుడే స్పెషల్గా బిడ్డతో బాండింగ్ ఏర్పరచుకోవాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మేము క్లాస్లో కూడా చెప్తాం ఎందుకు బాండింగ్ అని. ఎందుకంటే 9 నెలలు బిడ్డని ఇక్కడ ఎంత చక్కగా ఇక్కడ మోస్తున్నా కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉండిపోతున్నారు. ఏమో అవుతుంది పుట్టలో, నాకేమవుతుందో ఏం తెలియడం లేదు అని అంటారు. నీ శరీరంలో నీకు ఏమవుతుందో నీకే అర్థం కాకపోతే మిషన్లు చెప్పాల్సి వస్తుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ అనేది ఒక మిషనేగా, ఆ మిషన్లు చెప్పాల్సి వస్తుంది నీ శరీరంలో నీకు ఏమవుతుందో. అందుకే ధ్యానం నేర్పిస్తాం, మెడిటేషన్ నేర్పిస్తాం. కళ్ళు మూసుకొని నువ్వు కూర్చున్నప్పుడు నీ శరీరంలో ఏం జరుగుతుందో నీకు అది అర్థం అవ్వాలి. ఓకే, ఆ శరీరంలో వచ్చిన మార్పుకి ఆన్సర్ కూడా నీకే తెలియాలి. ఒక్కొక్కసారి డైజెషన్ సరిగా ఉండదు, ప్రాబ్లం వస్తుంటుంది, కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది. ఉన్నప్పుడు అడుగుతాము ఏం తిన్నావు, ఎలా ఉన్నావు, ఏంటి అసలు అని. అప్పుడు చెప్తా పలానా తిన్నావు అని. తిన్నప్పుడు వెంటనే కొన్ని అరగనివి తినకపోతే కనుక నైట్ ఎప్పుడు లేట్ నైట్ నాన్ వెజ్ తింటే అరగదు. సో అసలు నాన్ వెజ్ అరగడానికి 72 గంటలు పడుతుంది మన శరీరంలో. అలాంటప్పుడు ప్రెగ్నెంట్ మనం ఒకవేళ ఆ టైంలో తింటే అరగకుండా చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటర్ తాగాలి, కంటిన్యూస్గా వాటర్ తాగాలి, ఫ్రూట్స్ బాగా తినాలి, 2 క్యారెట్స్ తినండి, నవ్వి ఇలాంటివన్నీ చెప్తాం అన్నమాట. అందుకని ఇంకోటి ఏంటంటే 5వ నెల నుంచి ఎలాగో బిడ్డ వింటూ ఉంటుంది కాబట్టి మ్యూజిక్ ప్లే చేయండి, మాట్లాడండి, ఇలా చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్ కూడా నేను విన్నాను అనమాట. ఏంటంటే మనం ఏ పాటలు పెడితే అదే రెస్పాండ్ ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఒకటే పాటలు కాదు, వాళ్ళకి అన్ని సంగీతంలో అన్ని రాగాలు ఉంటాయి, ప్రతి రాగాన్ని వినిపిస్తూ ఉండాలి.